గత రాత్రి అర్ధరాత్రి 12:30 సందర్భం లోపట గుర్తు తెలియనటువంటి దుండగులు ఇంటిపై దాడికి ప్రయత్నం చేసి దాడి చేసిండ్రు. తలుపులు తొలగించుకొని లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వెంటనే స్థానిక సిఐ గారికి ఫోన్ ద్వారా సమాచారం అందించగానే అందుబాటులో ఉన్నటువంటి అన్ని పెట్రోలింగ్ వెహికల్స్ వెంటనే చేరుకున్నాయి. ఒక 10 నిమిషాల లోపు. ఈ మధ్యకాలం లోపల నిందితులు, ఇది గమనించినటువంటి నిందితులు అక్కడి నుంచి పారిపోయినరు. మేము స్పష్టంగా బార్ అనేదో అంటే బయటకు వస్తే అటాక్ చేద్దామన్నటువంటి విషయాలు వారు మాట్లాడుతున్నాయి కూడా మేము విన్నాము. గతంలో కూడా 2 సార్లు రెక్కి నిర్వహించినటువంటి వ్యక్తులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి లోపలనే అరెస్ట్ చేసిండ్రు. ఈ మధ్య కాలం లోపల విశ్వ హిందూ పరిషత్ నేతలుగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ ప్రతిరోజు బెదిరింపు కాల్స్, చంపేస్తాము, మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తాము అని అసభ్య పదజాలంతో జిహాదీ తీవ్రవాదుల యొక్క ఫోన్లు మేము నిత్యం ఎదుర్కొంటా ఉన్నాము. ప్రతిసారి కూడా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఈ రకమైనటువంటి బెదిరింపు కాల్స్, చంపేస్తామంటూ మతోన్మాద జిహాదీ తీవ్రవాదుల యొక్క హెచ్చరికలు వస్తున్నటువంటి విషయాన్ని కూడా గతంలో చెప్పినాము. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ పరిధి లోపల 2 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసిర్రు. 2 వ్యక్తులు 2 సార్లు రెక్కి నిర్వహించినటువంటి ఎఫ్ఐఆర్లు కూడా ఇదే పోలీస్ స్టేషన్ లోపల నమోదైనాయి. గత రాత్రి కూడా నాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు గత రాత్రి నుంచి కూడా దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. రాత్రి 3-4 గంటల వరకు అక్కడే ఇంటి దగ్గరనే దర్యాప్తు కొనసాగింది. మళ్ళీ ఉదయం నుంచి కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు, అన్ని కోణాల లోపల పోలీసులు దర్యాప్తు చేయాలని కోరుతా ఉన్నారు.